కన్న తల్లిని కన్న తల్లిదండ్రులని కాకుండా సమాజమే దేవాలయం అనుకున్న మీరు దానివల్ల ఏం సాధించారనుకుంటున్నారు? సాధించడం అనేది ఏందో ఇవాళ సాధించడం అనేది మేము అనుకున్నది సమాజం ముందుగా నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని సాధించాలనేది మా లక్ష్యం. అది నూతన ప్రజాస్వామ్య విప్లవం సాధించలేదు, ఇంకా సాధించవలసిందే ఉన్నది. ఇది సాధించినంత మాత్రాన ఏమి సాధించలేని అర్థం కాదు. ఒక భగత్ సింగ్, ఒక చంద్రశేఖర్ వాళ్ళు ఏం సాధించారు? భగత్ సింగ్ ఏం అనుకున్న విధంగా సమాజాన్ని స్థాపించలే, చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఏం స్థాపించలే. అనేక మంది సమాజం లోపట జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన వల్ల వందల లక్షలాది మంది ఉన్నారు. మానవ సమాజం ఆవిర్భావం నుంచి కూడా అనేక మంది పోరాడారు. ఒక స్పాటకస్ పోరాడిండు. స్పాటకస్ ఏం సాధించినట్టు ఏం చెప్తాం మనం? స్పాటకస్ తిరుగుబాటు మూలంగానే బానిస సమాజం అంతరించింది. అది ఆ స్పాటకస్ను ఆదర్శంగా తీసుకుని అనేక మంది పోరాడారు. బానిస సమాజం పోయింది, ఇంకొక సమాజం వచ్చింది. భగత్ సింగ్ చేసింది ఏం సాధించిందంటే, భగత్ సింగ్ యొక్క పోరాటం ఏదైనా అదొక ప్రేరణగా భారత సమాజంలో కూడా అనేక మంది యువకులకు, విద్యార్థి మేధావులకు అదొక ప్రేరణ లభించింది. అది చైతన్యవంతులైనరు. బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు పోవడానికి కారణం ఏంటిది? ఒక గాంధీ కాదు. గాంధీ ఒక టైప్లో పోరాటం చేస్తే, అంతకంటే ముఖ్యంగా భగత్ సింగ్ లాంటి వాళ్ళు పోరాడిన ఏదైతుందో యువకులకు, రైతులకు అందరికీ కూడా ఏంటంటే ఒక ప్రేరణ. దాని ఫలితమే 1947 ఆంగ్లేయులు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అది ఇక్కడి నుంచి ఆలోచించాల్సి వస్తుంది. ఇవాళ పీపుల్స్ వార్ ఏం సాధించింది అంటే, పీపుల్స్ వార్ చేసింది చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఆర్థికంగా చెప్పొచ్చు, రాజకీయంగా చెప్పొచ్చు. ఆర్థికంగా చెప్పాలంటే అనేకమైన కూలి రేట్ల పెంపుదల కావచ్చు, భూ పోరాటాల లోపల భూస్వాముల యొక్క భూములను స్వాధీనం చేసుకోవడం కావచ్చు, లేకపోతే అనేకమైన అక్రమాలకు అడ్డుకట్ట వేయడం కావచ్చు, గుండాల దాడులను అరికట్టడం కావచ్చు, భూస్వాముల పెత్తనాలను అరికట్టడం కావచ్చు. చెప్పుకుంటూ పోవాలంటే పంచాయతీలు, అనేకమైన పంచాయతీలు, వేలాది పంచాయతీలను పరిష్కరించడం న్యాయమైన పద్ధతిలో పట. కోర్టులు పరిష్కరించలేని వాటిని పీపుల్స్ వార్ పార్టీ పరిష్కరించింది. నేను కమాండ్ ఉన్నప్పుడు వేల పంచాయతీలు నేను పరిష్కరించాను. నేను స్పష్టంగా చెప్పగలుగుతా, అక్కడ నేను చాలామంది ప్రజలు 99% ప్రజలు మేము చేసిన తీర్పును ఆమోదించారు. ఎవరు వ్యతిరేకించింది? మేము అటువంటి తీర్పులు ఇచ్చినప్పుడు వాళ్ళ కళల్లో ఆనందం చూసి కళ్ళతల్లి కూడా మర్చిపోయిన పరిస్థితి కనిపించింది. అవును, అంటే ప్రజలు ఏదైతే అంటే మేము ఇచ్చిన తీర్పుల ద్వారా, మేము చేసిన పోరాటాల ఫలితంగా ప్రజలు చాలా ఆనందపడ్డారు, అనేక మంది. అందుకోసమే ఈ ఆనందం లోపల ఒక్కొక్కసారి మా పార్టీ లోపల ప్రజలతోటి వ్యవహరిస్తేటప్పుడు కొద్దిగా దురుసుగా వ్యవహరించినా, లేదా మాట్లాడి చెప్పవలసిన కొట్టినప్పుడు కూడా ప్రజలు భరించారు. ఎందుకు? అంతకంటే ఎక్కువ మంచి చేస్తారు. ప్రజల లోపల భాగమై ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రోజు భరించారు, చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ. కాబట్టి ఇది ఏదేందో ప్రజల లోపల ఆర్థికంగా వాళ్ళకు లాభించింది. అయితే ఎంత ఆర్థికంగా లాభించినప్పటికీ వాళ్ళని ఈ సమాజం లోపల వాళ్ళ కూలి రేట్లు పెరగని, వాళ్ళకి భూములు రాని, వాళ్ళ జీతాలు పెరగని, వాళ్ళ సమస్యల పరిష్కారం కానీ, ఈ మొత్తం ఈ వ్యవస్థ, ఈ రాజ్యం ఉన్నంత వరకు కూడా ఏంటంటే వాళ్ళ మొత్తం సమస్య పరిష్కారం కాదు. మొత్తం తిరిగి వాళ్ళ బాధలు మొత్తం పోయినాయా? పోవు కూడా. అయితే ఆ సందర్భంగా కొన్ని ఫలితాలు సాధించారు, తిరిగి వాళ్ళు చైతన్యవంతులయ్యారు. నేనున్నప్పుడు నేను కమాండర్గా ఉన్నా. నేను రేయన్స్ ఫ్యాక్టరీలో కూడా, రేయన్స్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపైన కూడా అక్కడ పోరాటాలు చేయించాను. వాళ్ళకు టెంపరవరీ ఉద్యోగులు వాళ్ళ పర్మనెంట్ చేయించాను, వాళ్ళ జీతాలు పెంపుదల చేయించాను. రేయన్స్ ఫ్యాక్టరీ, కమలాపూర్ రేయన్స్ ఫ్యాక్టరీ ఫలితాలు సాధించారు వాళ్ళు. ఆ రోజు నన్ను ఆ రోజు దేవుడిని వాళ్ళు కొలిచారు. వాళ్ళు నేను దేవుడిని నేను అనుకోలేను, కాదని చెప్పిన నేను దేవుడిని కాదు, మీలో మనిషిని నేను అనే విషయం చెప్పాను నేను. వాళ్ళు ఇప్పటికీ రేయన్స్ ఫ్యాక్టరీ లోపల నన్ను గుర్తు చేసుకుంటుంటారు వాళ్ళు. అయితే ఇవాళ రేయన్స్ ఫ్యాక్టరీ అది బంద్ ఉన్నది. ఇవాళ వాళ్ళు కార్మికులు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు ఆ రోజు ఫలితాలు వచ్చినాయి. ఇవాళ ఏమైందనంటే ఇవాళ పోరాటం లేదు. పోరాటం ఉంటే అది ఇంకో రకంగా ఉండేది. పోరాటం లేదు ఇవాళ. కాబట్టి అంటే ప్రజల చైతన్యం పెరిగింది. తెలంగాణలో ఏం సాధించారంటే తెలంగాణలో చైతన్యం పెరిగింది. తెలంగాణలో పోరాడేది కాబట్టి ఇవాళ భూస్వాములు గ్రామాల్లో లేరు, మొత్తం పట్టణాలు బట్టి వాళ్ళు ఎవరు లేరు. ఒకరోజున అరాచకాలు లేవు గ్రామంలో పూట.
అది అన్ని వర్గాలకు, అది దళితులకు కావచ్చు, బీసీ కులాలకు కావచ్చు, పీడిత ప్రజలకు కావచ్చు, పీపుల్స్ వార్ చేసిన ఉద్యమం, మావోయిస్టు ఉద్యమం ఏదైందో ప్రజలకు అన్ని రకాలుగా కూడా ఏంటంటే అది ప్రయోజనం ఉన్నది. అది జరిగింది. అది కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలా ఇంకా ఒక విషయం చెప్పాలంటే ఇవాళ ఏమంటుండంటే, నేను చాలా గ్రామాలు నేను పోయేటప్పుడు అసలు నక్సలైట్లు ఉన్నప్పుడు బాగుండే, కనీసం ఈ నక్సలైట్లు ఎవరిని బెదిరించేటోడు కూడా లేకపోవడంతో కొంతమంది ఇష్టం వచ్చిన అరాచకాలు చేస్తుండ్రు, గుండాలు చేస్తుండ్రు, లేకపోతే రాజకీయ నాయకులు చేస్తుండ్రు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్లు కూడా నాతో మాట్లాడారు. వాళ్ళు బయట చట్ట ప్రకారం చేయడం వేరు, వాళ్ళు ఏం మాట్లాడుతుందంటే నక్సలైట్లు కనీసం వీనన్న బెదిరించారు, వాడినన్న బెదిరించారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, ఎవడు ఏం చేయకపోతే ఇష్టం వచ్చినట్టు చేస్తాను కానీ మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగానే మాట్లాడుతున్నారు. వాళ్ళు For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.